రైతు రుణాల రద్దు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా బ్యాంకు అధికారులు అన్నదాతలకు లీగల్ నోటీసులు పంపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాంగ్రెస్ చేసిన మోసం ఇదని అన్నారు. ఇంత మోసం, పచ్చిదగా, నయవంచన ఎక్కడా చూడలేదన్నారు. రైతులు రుణాలు తిరిగి చెల్లించదని ఎన్నికల ముందు ఘనంగా చెప్పిన కాంగ్రెస్ నేతలు ఈ లీగల్ నోటీసులకు ఏమని సమాధానం చెబుతారని ట్విట్టర్ ద్వారా ప్రశ్నించారు కేటీఆర్. బ్యాంకు రుణాలున్న రైతులెవ్వరూ రూపాయి కట్టొద్దని ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి చెప్పారని గుర్తు చేశారు ఆయన. డిసెంబర్లో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే డిసెంబర్ 9 నాడు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని కూడా రేవంత్ చెప్పారన్నారు. ఇప్పటి వరకు లోన్ తీసుకున్నోళ్లు పోయి తెచ్చుకోండని, తీసుకున్నోళ్లకు మా ప్రభుత్వం రుణమాఫీ చేశాక బ్యాంకోళ్లు మళ్లీ లోన్ ఇస్తారని రేవంత్ రెడ్డి చెప్పారని అన్నారు. అప్పట్లో ఇన్ని మాటలు చెప్పిన రేవంత్ ఇప్పుడు మాత్రం మౌనం వహించారని విమర్శించారు. పంట రుణాలపై కాంగ్రెస్ సర్కారు మౌనం వల్లే రైతన్నలకు లీగల్ నోటీసులు వెళ్తున్నాయని మండిపడ్డారు కేటీఆర్. దీనికి ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల కోసం రైతన్నలను మోసం చేశారని, 100 రోజుల పాలన పూర్తయినా ఇంకా రుణమాఫీ చేయలేదన్నారు. ఫలితంగా రైతులు నష్టపోతున్నారని చెప్పారు కేటీఆర్.